ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లువెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో శ్రావణ మాసంలో ఒక అత్యంత గొప్ప శక్తివంతమైన దానం ఒకటి ఉంది. తిలా పర్వత దానం. అంటే నువ్వుల్ని పర్వతంలాగా పోసి ఒక వేదం చదివిన బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. అలాగే చాలా చాలా శక్తివంతమైన దానంలో ఇది ఒకటిగా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మేలుకట్టు ధ్వజం. ఇది ఎవరైనా వినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది అలంకరించిన ధ్వజం అంటే పథకం, జెండా అంటాం. దేవాలయాల్లో, పూజా స్థలాల్లో ఉపయోగించే పవిత్రమైన జెండా. ఇది విజయానికి, ధర్మానికి ప్రతీక. అలాగే కొత్త వస్త్రాలు దానం చేయడం. దీనివల్ల ఎవరైతే దానం చేస్తారో వారికి గొప్ప ఆశీర్వాదం లభిస్తుంది. ఇప్పుడు ఈ తిలాపర్వత అంటే నువ్వులు గొప్ప దానం చేయడం వల్ల శనిగ్రహానికి సంబంధించిన, పితృదేవతలకు సంబంధించిన ఇబ్బందులు తొలుగుతాయి. ఈ పాపాలని హరిస్తుంది. పితృదేవతలకి శాంతిని చేకూరుస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మీకు ఇస్తుంది. ఇది దాత ఎంత దానం చేయగలిగితే అంత. అయితే ఇక్కడ ఈ దానము బ్రాహ్మణుడికి సమర్పించాలి. అయితే వేదజ్ఞానం కలిగిన బ్రాహ్మణుడికి దానం చేస్తే, వారు సేకరిస్తే వారి అర్హత కలిగిన వారుగా పురాణాల్లో చెప్పడం జరిగింది. ఈ దానం చేయడం వల్ల మనకి పుణ్యం లభిస్తుంది. అలాగే దానం తర్వాత ఏం చేయాలంటే భోజనం. దానం సేకరించిన బ్రాహ్మణోత్తముడికి సంతృష్టిగా భోజనం పెట్టాలి. దక్షిణ కూడా, అంటే భోజనం తర్వాత మన దక్షిణ తాంబూలం కూడా ఇవ్వాలి. అంటే తాంబూలం అంటే ఒక్కపొడి తమలపాకు ఖచ్చితంగా ఇవ్వాలి. మనకు తోచిన ధనాన్ని కూడా ఇవ్వాలి. మీరు ఇలా చేస్తే, ఈ విధంగా కనుక చేస్తే, శ్రావణ మాసంలో చేస్తే శాశ్వతంగా దేవీ నివాసాన్ని పొందుతారని అర్థం. దేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే సంపూర్ణమైన మోక్షప్రాప్తి కలుగుతుంది. మరణం తర్వాత దేవి నివాసం అంటే అమ్మవారి నివాసం, ఉన్నతమైన లోకాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇది పుట్టుక, మరణం, ఈ చక్రానికి సంబంధించిన విషయస్థితి నుంచి కాపాడబడుతుంది. నిరంతరం శాంతి, శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఈ జన్మలో శాంతి, ఆనందము, శ్రేయస్సు లభిస్తాయి. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. దాన ధర్మం వల్ల చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.